ఎక్కడికి తీసుకువచ్చావు అక్క? మనమా శ్రీసాయి దేదీప్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ఆహ్వానంతో ఇక్కడికి వచ్చినాము చెల్లెలారా. ఓ అవునా, అయితే వారందరికీ మా వందనాలు వందనాలు అభివందనాలు. అక్క, ఇందాక వచ్చే దారిలో ఏంటా హడావిడి? అదా, ఈ సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి కదా, దానికోసం హడావిడంతా. ఎలక్షన్లా? ఏంటో ఈ పల్లెటూరు మొత్తికి అర్థం కావట్లేదులే గాని ఓ చూసి దాని గురించి చెప్పు అక్క. అయ్యలారా అమ్మలారా వింటారా? భారతదేశ ప్రజలు ఎన్నికలను ఎదుర్కొనే తీరును మొదలుపెట్టు మరి. సరే, ఈ రోజు మనం ఇక్కడ బుర్రకథ చెప్పుకుందాం. మీ ఇద్దరు సిద్ధమేనా? సిద్ధం. అందరినీ ఒకసారి పలకరించి మొదలు పెడదాం. మొదలుపెట్టు. పాఠాలు చెప్పే గురువులందరికీ, మిఠాయినములే మిత్రులందరికీ మా వందనాలు వందనాలు అభివందనాలు. ఆలస్యం ఎందుకు? మొదలుపెట్టు. వినరాజు ధర వీరకుమార భారతదేశ గాథ. వినరాజు రథం వీరుల్లారా ముద్దు బిడ్డలారా. వినరాజు ధర వీరకుమార విజయం మనదేరా. తందాన తందాన దేవనందనాన. అమ్మలారా అయ్యలారా, ప్రపంచంలో కల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఎందులో వీరు పుట్టిన దేశంలో మనం పుట్టాం. అవునా? భయము లేదురా, పెరుగు లేదురా. నాయకుల కోసం తెలుసుకోండిరా. ఐదేళ్ళకొకసారి ఎన్నికలు వచ్చరా. పార్టీ నాయకులు వచ్చినారురా. ఓట్ల గురించి అడుగుతారురా. ఎలక్షన్ అంటే ఏంటక్క? పార్టీ అంటే ఏంటక్క? నేను చెప్తా వినుకో మరి. అమ్మా అయ్యా అంటూ పార్టీ గుర్తుకే ఓటంటూ అడుగుతారు నాయనా. తందానా తందానా దేవనందనాన. మీకు అర్థమయ్యే విధంలో పాటలో చెప్తాను, వినుకోండి మరి. మిత్రులారా, మీ అందరూ సిద్ధమేనా? ఓటురో ఓటన్నా ఓటు వేయాలన్నా. ఓటరో ఓటన్నా ఓటు వేయాలన్నా. ఓటరో ఓటన్నా ఓటు వేయాలన్నా. ఓటరో ఓటన్నా ఓటు వేయాలన్నా. 18 ఏళ్ళకే ఓటు హక్కు వచ్చనన్నా. ఓటరో ఓటన్నా ఓటు వేయాలన్నా. 18 ఏళ్ళకే ఓటు హక్కు వచ్చనన్నా. ఓటరో ఓటన్నా ఓటు వేయాలన్నా. మతాలు లేకుండా ఓటు వేయాలన్నా. ఓటరో ఓటన్నా ఓటు వేయాలన్నా. మంచి నాయకులకే ఓటు వేయాలన్నా. ఓటరో ఓటన్నా ఓటు వేయాలన్నా. మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలన్నా. ఓటరో ఓటన్నా ఓటు వేయాలన్నా. 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 ఏంటో నువ్వు ఇలా చెప్తుంటే నా ప్రాణం గిర్రమని తిరుగుతుంది. నీకు కూడా గట్టినే ఉందా? అక్క, ఒకప్పటి ఎన్నికలకి ఇప్పటి ఎన్నికలకి తేడా ఏంటి? నేను చెప్తా వినుకో మరి. అప్పటి గొప్ప నాయకులంతా స్వతంత్రాన్ని తెచ్చినారురా. అప్పటి రుపురేఖలన్నీ ఇప్పుడు అన్నీ మారిపోయారా. తందానా తందానా దేవనందనాన. అమ్మలారా అయ్యలారా, ఇప్పటి వరకు మేము చెప్పిన బుర్రకథ అర్థమైందిగా? ఎలక్షన్ గురించి అర్థమైందిగా? మీ ఓటు హక్కును వినియోగించుకుంటారుగా? నోటికి ఓటు వద్దు. మంచి నాయకుడే వద్దు. అభివృద్ధిని ఆశించి పనిచేసే నాయకులకే మా ఓటు. మాకు ఈ అవకాశం కల్పించిన శ్రీసాయి దేదీప్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యానికి, మా తోటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి మా వందనాలు వందనాలు.